విమాన ప్రయాణం మరింత ప్రియం కానుందా? ఎయిర్ ఇండియా, ఇండిగో లాంటి పెద్ద సంస్థలు సర్వీసులను ఎందుకు తగ్గిస్తున్నాయి? పశ్చిమాసియా వార్ ఎఫెక్టేనా? వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఫ్లైట్ టికెట్లు ఎంత మేర పెరుగుతాయి? ఎయిర్లైన్స్ ఎందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి? చౌక విమానయాన పేరిట ప్రభుత్వాలు ఉదరగొట్టాయి. ఆ మధ్యకాలంలో పలు విమానయాన సంస్థలు వచ్చాయి. అయితే కొన్నాళ్లకే అవన్నీ మాయమయ్యాయి. కొన్ని దివాలా తీశాయి, మరికొన్ని సర్వీసులను నిలిపివేశాయి. ఇప్పుడు మార్కెట్లో 90% పైగా వాటా రెండు సంస్థలదే. అవే ఇండిగో, ఎయిర్ ఇండియా. ఇప్పుడు ఈ రెండు సంస్థలు సైతం విమాన సర్వీసులను తగ్గించేస్తున్నాయి. అసలు విమానాలను నడపలేమంటూ అప్పుడప్పుడు ప్రకటనలు ఇస్తున్నాయి. వచ్చే నెల నుంచి విమాన ప్రయాణం భారంగా మారడమే కాకుండా విమానాల లభ్యత కూడా తగ్గనుంది. ఆకాశానంటుతున్న ఇంధన ధరలు, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా, ఇండిగో తమ దేశీయ సర్వీసుల్లో భారీగా కొరత విధిస్తున్నాయి. జూన్ నెల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. టాటా గ్రూప్ నకు చెందిన ఎయిర్ ఇండియా తన దేశీయ నెట్వర్క్ లో ఏకంగా 22% విమానాలను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే అంతర్జాతీయ రూట్లలో 27% సర్వీసులను తగ్గించిన ఈ సంస్థ ఇప్పుడు దేశీయంగా కూడా విమానాల సంఖ్యను కుదించనుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా వారానికి దాదాపు 3600 దేశీయ విమానాలను నడుపుతోంది. నెట్వర్క్ రేషనలైజేషన్లో భాగంగా తాత్కాలికంగా ఈ సర్దుబాటు చేస్తున్నారు. పెరిగిన ఇంధన ధరలు సర్వీసులను దెబ్బతీస్తున్నాయి. అలాగని ఆ స్థాయిలో టికెట్లు పెంచితే ఆక్యుపెన్సీ తగ్గుతుంది. పాకిస్తాన్, ఇరాన్ గగనతాలు మూసివేశారు. భారతీయ విమానాలపై పాకిస్తాన్ ఆంక్షలు కొనసాగుతుండటంతో విమానాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా అదనపు ఇంధనం ఖర్చవుతోంది. వేసవి సీజన్ ముగుస్తుండటంతో ప్రయాణికుల రద్దీ కాస్త తగ్గుముఖం పట్టే అవకాశముందని విమానయాన సంస్థలు అంచనా వేస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో కూడా తన సర్వీసులను 10 నుంచి 13% వరకు తగ్గించనుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తన దేశీయ విమానాల్లో 10% లోపు కోత విధించనుంది. అయితే భారత్, పశ్చిమాసియా మధ్య కనెక్టివిటీని పెంచుతున్నామని ఇప్పటికే వారం వారి విమానాల సంఖ్యను 250 నుంచి 500కు పెంచామని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వెల్లడించింది. సర్వీసుల రద్దు వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాల్లో సీట్లు కేటాయిస్తామని తెలిపింది. అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణ తేదీ మార్చుకునే అవకాశం కల్పించడం లేదా పూర్తి స్థాయిలో రిఫండ్ అందించడం వంటి సదుపాయాలు ఇస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది. 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియాకు 17,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఈ క్రమంలో ఖర్చులను తగ్గించుకుని పరిస్థితులు మెరుగ్గా మారితే మళ్లీ వాటి సంఖ్యను పెంచనుంది. ఇండిగో సర్వీసుల తగ్గింపు ప్రభావం ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా వంటి పలు ప్రధాన నగరాలపైన పడనుంది. అంతేకాదు విమాన ఛార్జీలను సైతం భారీగా పెంచనున్నాయి ఎయిర్లైన్స్. చౌక విమానయానం ఇకపై కలగానే మారిపోయే అవకాశం ఉంది. అయితే ఏ స్థాయిలో పెంచుతామన్న దాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.